దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందన్న కేసీఆర్. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపణ. 10 ఏళ్ల అభివృద్ధి ట్రైలర్ మాత్రమే, భవిష్యత్లో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామన్న ప్రధాని మోదీ. ఇండి కూటమి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి, కడియం కావ్య. కార్యకర్తల్లో బీఆర్ఎస్ పట్ల విశ్వాసం లేదని కడియం విమర్శ. ఎన్నికల బాండ్లతో విరాళాలను ఎవరికి ఇస్తున్నారో తెలుస్తుందన్న ప్రధాని. వ్యవస్థలో లోపాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న మోదీ. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం. రేపటి నుంచి సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎండిన పంట పొలాల పరిశీలన. ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 7న పరీక్ష. నేటి నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్న విద్యాశాఖ. ఈ నెల 6 నుంచి మే 22 వరకు ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు. థియరీ పరీక్షలకు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్న ఎన్ఐఓఎస్. భారత రాజ్యాంగమే ప్రజల గొంతు కాని విపక్ష నేతల నినాదం. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ను విడుదల చేయాలని ఇండి కూటమి సభలో డిమాండ్. యూఈటీ 2024 దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించిన ఎన్టీఏ. ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు ఈ నెల 5 చివరి తేదీగా వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ మార్గదర్శకాలు విడుదల చేసిన ఈసీ. ఎంపిక చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో మాత్రమే ఓటు వేయాలని సూచన. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో స్వల్పంగా పెరిగిన ఆదాయం. 2023-24 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల రాబడి 14,483 కోట్ల రూపాయలు. పశ్చిమ బెంగాల్లో తుఫాను బీభత్సం. జల్పాయ్గురి జిల్లాలో 4 మృతి, 100 మందికి గాయాలు. పిఎల్ఐ ఆధారిత రంగాల్లోకి 1.06 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఔషధ తయారీలోకి అధికంగా ఉన్నట్టు అధికారిక గణాంకాల్లో వెల్లడి. మియామి ఓపెన్ ఫైనల్స్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న జోడీ. తాజా విజయంతో కెరియర్లో 26వ డబుల్స్ టైటిల్గా రికార్డ్.